Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. So, hello guys, welcome back to my channel, Degree Maths Tips Telugu. సో మనం లాస్ట్ వీడియోలో త్రీ వీడియోస్లో కూడా మనం వెక్టర్ స్పేస్ కోసం అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ థియరం అయితే డిస్కస్ చేద్దామన్నమాట. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. సరే, థియరం చూద్దాం. ద యూనియన్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఇఫ్ అండ్ ఓన్లీ if are called or is contained in another. ఓకే, సో ఈ థియరమ్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ గ్రూప్ థియరీ, రింగ్ థియరీలు అయితే చేసి వచ్చాం, అవునా. సో ఈ వీడియోలో మనం చూడేది ఏంటంటున్నానా, సో మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటి, రెండు సెట్లు తీసుకుంటాం, ఒక దాంట్లో ఒకటి ఉందని అయితే మనకు ఆల్రెడీ తెలుసు, అవును కదా. సో ఈరోజు మనం అదే ప్రూవ్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయితే థియరం. సో కొంచెం శ్రద్ధగా అయితే వినండి, ఓకేనా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్లీ నాకు తెలిసిన దాన్ని బట్టి మీకు కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి ఒక సెట్ అయితే రాసి చూడు. W1 యూనియన్ W2 ఈ సబ్ స్పేస్ ఆఫ్ V, అవునా. అదే కదా ఇచ్చాడు, టూ సబ్ స్పేసెస్ W1 ఒకటి, W2 ఒకటి Vకి. ఓకే, W1 is subset of 2 ఆర్ W2 is subset of W1. ఓకే, ఒకదానికి ఒకటి సబ్సెట్ అవుతాయి అని అయితే మనం చూపించాలి, ఓకే. అంటే అలాగా W2 తీసుకుంటే దాని లోపల W1 ఉండాలి, లేదు W1 తీసుకుంటే దాని లోపల W2 ఉన్నట్టుగా అయితే చూపించాలి, ఓకేనా. ఓకే, సో చూద్దాం ప్రూఫ్. సేమ్ W1 అండ్ W2 ఈజ్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ V. ఓకే, ఇచ్చిందే రాసుకున్నా. ఓకే, సపోజ్ దట్ అనుకుంటున్నాను ఏమని, W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అని అయితే అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది నాన్న, ఈక్వల్ అయితే అవుతాయి కదా. సో W1 యూనియన్ W2 తీసుకుంటే W2 అవుతుంది, లేదా W1 అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ అదే రాస్తున్నాను. therefore W1 యూనియన్ ఈజ్ W2 ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ V. సేమ్ మళ్ళీ ఇక్కడ పాయింట్ ఇక్కడ రాసా, అంతే, ఇంకేమీ రాయలేదు నాన్న, ఓకేనా. అంటే ఏం లేదు, రెండు సెట్లు ఉన్నప్పుడు ఒకటే సమానంగా ఉన్నాయి, అది దీనికి సబ్సెట్టు, ఇది దానికి సబ్సెట్టు అని అయితే మనం క్లారిటీగా అయితే చూపించాలి నాన్న, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, నెక్స్ట్ చూడు, చాలా ఈజీగా అయితే ఉంటుంది, కొంచెం దృష్టి పెట్టి అయితే వినండి, ఓకేనా. సరే నాన్న, నెక్స్ట్ చూడు ఏమనుంది. Conversely, suppose that W1 union is W2 subspace. Let us suppose that చూద్దాం ఏమన్నానా, W1 is subset of W2 and W2 is subset of W1. ఓకే, since W1 is subset of W2, ఓకే అని తీసుకుంటున్నా, అంటే W1 W2 ఒకటి కాదు అని దేర్ ఎగ్జిస్ట్. ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు, W1లో X ఉందనుకున్నాను, ఓకే, అది W2లో ఉంటుందో అప్పుడు ఉండదు, అదే రాసాను చూడు. X బిలాంగ్స్ టు W1 సచ్ దట్ X డస్ నాట్ బిలాంగ్స్ టు W2, ఓకేనా. నెక్స్ట్, సిన్స్ W2 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ W1, అంటే ఇప్పుడు ఏంటి, W2లో ఉన్నది W1 కూడా ఉండదు అని అదే రాసా. Y అనేది W2లో ఉంది, ఇప్పుడు 1 ఉంటుందా, ఉండదు. సో Y డస్ నాట్ బిలాంగ్స్ టు W1 అదే రాసాను, ఓకేనా. సో దీన్ని బట్టి చూడు, ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు, therefore X బిలాంగ్స్ టు W1 యూనియన్ W2 అండ్ Y బిలాంగ్స్ టు W1 యూనియన్ W2, అంతే కదా. వేరే ఏమైనా ఉందా, లేదు, చూడు. therefore X ప్లస్ Y బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఇక్కడ W1 W2 అనేది ఏంటన్నా, సబ్ స్పేస్, ఓకేనా. సరే, లెటస్ X ప్లస్ Y బిలాంగ్స్ టు W1 అవుతే W1కి అవుతాయి, లేదా W2కి అయితే అవుతాయి, అదే రాసా, ఓకేనా నాన్న. ఇక్కడ X ప్లస్ Y అంటే ఇవి కాదు, ఈ రెండు, ఓకేనా, గుర్తుపెట్టుకో. సో మనకి ఏవైతే నాట్ ఈక్వల్ ఉన్నాయో ఆ రెండు, X Y డస్ నాట్ బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఇక్కడ X అనేది ఏమో W1కి, Y అనేది ఏమో W2కి, ఓకేనా, క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ చూడు, X ప్లస్ Y బిలాంగ్స్ టు W1 అన్న అవుతుంది, లేదా X ప్లస్ Y బిలాంగ్స్ టు W2 అన్న అవుతుంది నాన్న. దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, X ప్లస్ Y బిలాంగ్స్ టు W1 అండ్ X బిలాంగ్స్ టు W1, అవునా. ఇక X అనేది ఏంటన్నా W1లో, ఇదిగో చూడు,
ఇక్కడ ఎక్స్ అనేది ఆల్రెడీ W1లో అనమాట, అదైతే గుర్తుపెట్టుకో ఫస్ట్, ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు నేనైతే బోత్ సైడ్స్ W1 అండ్ -1తో అయితే మల్టిప్లై చేస్తాను. ఎందుకు అలా చేస్తారు సార్ అంటే కనుక క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి మనం ఆ విధంగా అయితే చేస్తున్నాను, ఓకేనా. 1 × x అంటే ఎక్స్, 1 × y అంటే y, -1 × x -x. ఇప్పుడు ఈ ఎక్స్ క్యాన్సిల్ రా, ఓకేనా. మనకు వచ్చింది ఏంటి ఇప్పుడు, y బిలాంగ్స్ టు W1. అదేంట్రా, మనం ఏమో తీసుకున్నది x బిలాంగ్స్ టు W1 వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, y బిలాంగ్స్ టు W1 అని వచ్చింది. ఇక్కడేంటి మరి, y డస్ నాట్ బిలాంగ్స్ టు W1 అని వచ్చింది. అంటే మనం తీసుకున్న స్టేట్మెంట్ రాంగ్, ఓకేనా. ఒకటి అయింది. ఇప్పుడు x డస్ నాట్ బిలాంగ్స్ టు W2 కదా, అది కూడా చూపిద్దాం, ఓకే. చాలా సింపుల్ రా, జస్ట్ మనం చూపించడమే మెయిన్ కండిషన్. అందులోకి ఎలిమెంట్ ఇందులోకి ఎలిమెంట్ తీసుకుంటాం, ఒక దాంట్లో ఉంది ఇంకొక దాంట్లో లేదు అని తీసుకుంటాం, అంతే. విచ్ ఈస్ కాంట్రడిక్షన్, y డస్ నాట్ బిలాంగ్స్ టు W1 అనేది తప్పు అని అయితే రాసాం, అంతేనా. నెక్స్ట్ సెకండ్ కండిషన్, సేమ్ మోడల్, x + y బిలాంగ్స్ టు W2 అండ్ y బిలాంగ్స్ టు W2, అంతే కదా నాన్న. y అనేది దేంట్లో ఉంది ఇప్పుడు, W2లో అయితే ఉంది, అదే రాశాను నేను, ఓకేనా. ఇంకే క్లారిటీ ఉంది కదా. సరే నెక్స్ట్ చూడు, 1 సేమ్ 1తో మల్టిప్లై చేస్తున్నా, 1 × x + y ప్లస్ -1 × y బిలాంగ్స్ టు W2 అంటే x + y -y. ఇక్కడ y క్యాన్సిల్ నేను, సో ఇంక మిగిలింది x బిలాంగ్స్ టు W2. సో ఇక్కడ x అనేది W2లో వచ్చింది అంటే గనక ఖచ్చితంగా మనం తీసుకున్న కండిషన్ అయితే తప్పు నాన్న, ఓకేనా. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి, సో విచ్ ఈస్ కాంట్రడిక్షన్, x డస్ నాట్ బిలాంగ్స్ టు W2 అనేది తప్పురా బాబు. విచ్ ఈస్ కాంట్రడిక్షన్, W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ సబ్ స్పేస్. అంటే ఇక్కడ మనకి W1 అనేది W2కి సబ్సెట్ అవుతుంది, W2 అనేది W1కి సబ్సెట్ అవుతుంది. సో మనం తీసుకున్న కండిషన్ ఫాల్స్, ఇది రైట్ కండిషన్, ఓకేనా. క్లారిటీ కదా, ఓకే. ఈ విధంగా అయితే ఈ సమ్ అయితే చేయాలి, చాలా ఇంపార్టెంట్ నాన్న, అండ్ చాలా ఈజీ సమ్ కూడా. సో కుదిరితే నోట్స్ రాసుకోండి, లేదా కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవుతే మీకైతే నోట్స్ అయితే సెండ్ చేస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. నెక్స్ట్ సో నాన్న, ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాం, అదే లీనియర్ సమ్. ఏంటన్నా, లీనియర్ సమ్. ఓకే, లీనియర్ సమ్ ప్రకారం ఏంటంటే నాన్న చాలా ఈజీరా, ఏమి కాదు. W1 W2 అనేది 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకేనా. దీని ప్రకారం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అవుతుందంట, అండ్ బీటా బిలాంగ్స్ టు W2 అవుతుందంట, అంతే. అంటే నీ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయనుకో, మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకో, అంటే ఒక చాక్లెట్ ఏమో ఒకటికి, ఇంకో చాక్లెట్ ఒకటికి, ఇది కూడా అంతేరా, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆల్ఫా బీటా అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ W1 W2 అనేది ఉన్నాయి, అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇవ్వాలి కదా నువ్వు, అదే చేశాను నాన్న, ఓకేనా. చాలా ఈజీ. సరే, ఒక థీరం అయితే ఉంది, చాలా ఇంపార్టెంట్ అని చెప్పను కానీ కొంచెం ఇంపార్టెంట్, చూద్దాం. If W1 and W2 are 2 subspaces of vector space V of f, then అడిగాడు, చూద్దాం. ఇక్కడ W1 and W2 అనేది 2 subspaces అంట, దేనికి, వెక్టార్ స్పేస్కి, ఓకే. దెన్ ఇవి సాటిస్ఫై అవుతాయా అనేది అడుగుతున్నాడు, చూద్దాం నాన్న. W1 + W ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ V, అండ్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 + W2, అండ్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 + W2. సరే నాన్న, చూపిద్దాం, చాలా క్లారిటీగా అయితే చూపిద్దాం నాన్న, చూద్దాం. లెట్ A, B బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1 + W2. సో మన దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ ఇది ఒకటే కాబట్టి అందుకని తీసుకున్నాను, ఓకేనా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఎలిమెంట్స్ కాబట్టి α1 + α2, అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు β1 + β2 అని అయితే తీసుకున్నా, ఓకేనా. ఓకేనా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదా. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, α1, β1 బిలాంగ్స్ టు W1 అండ్ α2 β2 బిలాంగ్స్ టు W2. సేమ్ మళ్ళీ పనిచేసాను అంతే, జస్ట్ చాక్లెట్స్ 2 పిల్లలకి ఇచ్చేసా అంతే నాన్న, ఇక్కడ ఏమీ చేయలే,
అంటే వీళ్ళిద్దరు ఒకటి వీళ్ళిద్దరు ఒకటి అంతే, సింపుల్. అంటే ఇంకో 2 కొత్త చాక్లెట్స్ యాడ్ అయినాయి నాన్న, అంతే, ఇంకేమీ లేదు. సరే, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా 1 బీటా 1 బిలాంగ్స్ టు W1, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా 2 బీటా 2 బిలాంగ్స్ టు W2. ఈ కండిషన్ మనకు తెలుసు కదా నాన్న. దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ బి ఇంటూ బీటా 1 బిలాంగ్స్ టు W1, ఏ ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ బి ఇంటూ బీటా 2 బిలాంగ్స్ టు W2 అని రాసుకోవచ్చా నాన్న? ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా. సరే, కన్సిడర్ మన ఫార్ములా ఏంటి నాన్న, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా, అంతే కదా నాన్న. అదే తీసుకున్నా చూడు. ఏ ఆల్ఫా అంటే ఎంత నాన్న, ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2, బి బీటా అంటే బీటా 1 ప్లస్ బీటా 2, అదే వేసా. ఓకేనా? క్లారిటీ కదా. సరే చూడు, ఏ ఇంటూ ఆల్ఫా 1 ఏ ఆల్ఫా 1 బి ఇంటూ అంటే ఇక్కడ ఏం లేదు నాన్న, ఒకసారి చూడు. ఫస్ట్ నార్మల్గా చెప్తాను, నీకు డైరెక్ట్ స్టెప్ వేసా అంతే. ఏ ఇంటూ ఆల్ఫా 1 ఏ ఆల్ఫా 1, ఏ ఇంటూ ఆల్ఫా 2 ఏ ఆల్ఫా 2, బి ఇంటూ బీటా 1 బి బీటా 1, బి ఇంటూ బీటా 2 బి బీటా 2, అంతే. క్లారిటీగా అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే 1 ఎలిమెంట్స్ అన్నీ వదుక్కున్నా, 2 ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వదుక్కున్నా రాశాను, అంతే. ఏ ఆల్ఫా 1 బి బీటా 1 ఏ ఆల్ఫా 2 బి బీటా 2. ఓకేనా నాన్న? క్లారిటీ కదా. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకొచ్చినాను ఇక్కడ ఏం రాసుకొచ్చినానా ఒక్కసారి చూడనా. ఏ ఆల్ఫా 1 బి బీటా 1 దేనికి సంబంధించింది నాన్న, W1కి. అంటే ఇక్కడ మనం W1 ప్లస్ W2 అని రాసుకొచ్చా లేదా? ఇక్కడ ఏ ఆల్ఫా 2 బి బీటా 2 W2కి సంబంధించింది, అదే రాశాను నాన్న. సో క్లారిటీగా అర్థమైంది కదా. ఓకేనా? దేర్ ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ఓకేనా నాన్న? క్లారిటీ కదా. సరే, Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. నెక్స్ట్ చూడు. దేర్ దీన్ని బట్టి మనం ఏం రాసుకొచ్చినానా, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయితే కనుక ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W2 W1 ప్లస్ W2 అయితే వచ్చింది మనకి, తీసుకున్నాం. సో దీన్ని బట్టి మనకి ఏం వచ్చింది, ఏ అండ్ బి కూడా W1 W2లో ఉన్నట్టుగా వచ్చింది. అవునా? అదే రాశాను. ఓకేనా? నెక్స్ట్, ఇంతవరకు మనం చేసిన జస్ట్ ఫస్ట్ కండిషన్ మాత్రమే. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ కూడా చూద్దాం. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు నాన్న, ఒక్కసారి చూడు. W1 is subset of W1 plus W2. ఓకే, అండ్ W2 is subset of W1 plus W2. ఇదైతే మనమైతే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూపిద్దాం, చాలా ఈజీ నాన్న. అంటే W1 W2లో ఉందని చూపించాలి, W2లో W1 W2 ఉందని చూపించాలి. ఓకేనా? సరే చూపిద్దాం. మీకు ఆల్రెడీ వచ్చేసి కదరా, ఇంకెందుకురా మళ్ళీ నాతో చేస్తారు ఇవన్నీ. సరే చూద్దాం నాన్న. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు చూద్దాం. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అనుకుంటున్నా. ఓకేనా? ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అండ్ 0 బార్ బిలాంగ్స్ టు W2 అయితే అనుకుంటున్నాను. ఓకేనా? దీన్ని బట్టి మనకి ఏమవుతుంది నాన్న, ఆల్ఫా అనేది ఇందులో గుర్తెట్టుకో W1లోది, ఇక్కడ 0 బార్ అనేది W2లోది. ఓకే, ఆల్ఫా ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అయితే ఆల్ఫా ప్లస్ 0 బార్ అంటే ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు ఇప్పుడు ఏమవుతున్నాను, ఇప్పుడు W1 ప్లస్ W2 అయ్యిందా లేదా? అంటే ఒక కండిషన్ ఆల్రెడీ అయిపోయింది నాన్న. ఇప్పుడు అంటే ఇక్కడ చూడు, W1 తీసుకుంటే మనకు ఇప్పుడు ఏమొచ్చింది, W1 W2 కూడా వచ్చింది, అదే రాస్తున్నాను చూడు. సో W1 is subset of W1 ప్లస్ W2. సేమ్ సెకండ్ కండిషన్ రివర్స్లో రాయి, అంతే. జస్ట్ అంటే ఇప్పుడు 0 బార్ అనేది W1కి రావాలి, ఆల్ఫా బార్ అనేది W2కి రావాలి, అదే రాసాను చూడనా. సేమ్ తీసుకున్నా, ప్లస్ చేస్తే ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు W2 ప్లస్ W1. అక్కడ ఆల్ఫా బార్ అనేది దీనికి W2కి, అంటే నేను W2లో తీసుకుంటే ఇక్కడ నాకు W2లోనే ఉంది ప్లస్ W1లో కూడా ఉన్నట్టుగా వచ్చింది, అదే రాసా. ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు W2, దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకున్నానా, బార్ అనేది పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, మీరు కన్ఫ్యూజన్ అవుతారు. సరే ఇక్కడ ఆల్ఫా బార్ రాశారు, ఇక్కడ ఆల్ఫా రాశారు, అదేం ఉండదు నాన్న.
ఏదైనా ఒకటే, బార్ ఈజ్ ఎ సింబల్ అంతే, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దేర్ ఫోర్ ఏం రాసుకొచ్చిందన్న, W1 is subset of W1 plus W2. అండ్ ఈ విధంగా అయితే రెండు కండిషన్లు మనం అయితే చూపించవచ్చు. ఇక్కడ W2 రాయాలి. సమ్ మిస్టేక్స్ ఏం రావు, మీ సార్కి లెక్కలు రావు అనుకోండి అంతే, ఓకేనా. దేర్ ఫోర్ W1 యూనియన్ W2 is subset of W1 plus W2. అంతేనండి, అయిపోయింది. సో ఇది నాన్న ఈరోజు క్లాస్ అయితే. నెక్స్ట్ మనం లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ వెక్టర్స్ కోసం అయితే మాట్లాడుకోవచ్చు, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్లో ప్రతి వీడియో మీకు అర్థమవుతే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.